రాజు వాటర్ వాటర్ కార్లో వాటర్ వాటర్ పడుతుంది పైకి పట్టుకోండి ఏమంటుంటే సోమవారం అందరికీ నమస్కారం. ఇక్కడ అనపర్తిలో ఎర్రప్పారావు జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్కి సంబంధించి ఏదైతే జూలై 27వ తారీఖున వార్షికోత్సవం జరిగిన నేపథ్యంలో ఆ రోజు టీచర్స్ కానీ ఇక్కడ అభివృద్ధి కమిటీ కానీ వారంతా ఇక్కడ కొన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలని కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు ప్రధానంగా ఏదైతే నాడు నేడులో అసంపూర్తిగా ఉండిపోయిన క్లాస్ రూమ్స్ను పూర్తి చేయాలనేది ఒకటి, ముఖ్యంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలనేది ఒకటి వారు కోరడం. అదేవిధంగా ఏదైతే గ్రౌండ్ ఉందో దాన్ని పరిశుభ్రంగా చేసి దాన్ని గార్డెనింగ్ కూడా చేయాలనేది హెచ్ఎం గారు కానీ మిగిలిన పాలకవర్గ సభ్యులు కానీ అందరూ కోరడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ఐటీసీ అనపర్తి బ్రాంచ్ ఏదైతే ఐఎల్టీడీ బ్రాంచ్ అనపర్తి ఉందో వారు కొన్ని స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్ కానీ ఎమ్యూనిటీస్ కానీ ప్రొవైడ్ చేయడానికి ముందుకు వచ్చారు. ముఖ్యంగా అనపర్తి మండలంలో 2 స్కూల్స్కి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలని వారు ముందుకు రావడం జరిగింది. వారి ప్రతిపాదన మేరకు రామవరంలో నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్కి, అదేవిధంగా అనపర్తిలో ఎర్రప్పారావు జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్కి రెండింటికి వారి దగ్గర నుంచి సహకారం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వారికి ఉన్న గైడ్లైన్స్ ప్రకారంగా వారి కంపెనీ ఏర్పాటు చేసుకున్న మార్గదర్శకాల ప్రకారంగా 20% గ్రామస్తులు కంట్రిబ్యూషన్ కట్టాలి. దానికి గ్రామ పంచాయతీ ముందుకొచ్చి గ్రామ పంచాయతీ నుంచి 2 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి మొత్తం 10 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మరి గ్రౌండ్ అంతా అస్తవ్యస్తంగా ఉండడం, జంగిల్ ఉండడం, మరి తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు కమలంపూడి సుధాకర్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ జంగిల్ క్లియరెన్స్ అంతా చేసి ఏదైతే ఇక్కడ గ్రౌండ్ అస్తవ్యస్తంగా ఉందో దాన్ని సంపూర్ణంగా మరి వారి కోరిక మేరకు ఎవరైతే హెచ్ఎం గారు కానీ ఇతరుల కోరిక మేరకు దాన్ని అభివృద్ధి పరిచి ఇవ్వాలనేది వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారికి సహకారంగా మరి కర్రెప్పారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై సుధాకర్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నానికి వారందరూ కూడా సంపూర్ణమైన సహకారం అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ హై స్కూల్కి సంబంధించి గత 10 సంవత్సరాలుగా కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తున్న డాక్టర్ జానకి రామారెడ్డి గారు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడం జరిగింది. తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ఏదైతే జూలై 27వ తారీఖున పెద్దలు చెప్పారో ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాలుగా ఈ పాఠశాలకి సహాయ సహకారాలు అందించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తొందరలోనే పూర్తి చేస్తామని తెలియజేస్తాము.